శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముఖ్యంగా మనము శివరాత్రి రోజు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. రెండవది, మనం నిత్య విధిగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి శివరాత్రి. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా శివరాత్రి రోజు ఉదయమే 5 గంటలకే లేవడం, స్నాన సంధ్యానుష్ఠానాలన్నీ కూడా చేసుకోవడం, ఉపవాసం ఉండడం ఒక పద్ధతి. ఈ ఉపవాస దీక్ష చాలా గొప్ప నియమాలు ఉన్నాయి. మనకు తెలిసి తెలియక ఉపవాసం అంటే తెల్లవారి తినేయడం, మధ్యాహ్నం తినడం, రాత్రి తినడం, ఇవన్నీ కూడా మనం చాలా పొరపాటు చేస్తుంటాం. కానీ ఉపవాసం అంటే ఏకభుక్తం అంటే ఒక్క పూట మాత్రమే భోంచేయాలనేసి మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఆ యొక్క పలహారాన్ని ఉడికినటువంటి పదార్థాలు నిషిద్ధం చేయబడింది, అంటే తినరాదు అనేసి చెప్పడం మాత్రం. వంట చేయడం, తినడం ఇవన్నీ పనిగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇవన్నీ కూడా ఆ రోజు ఉపయోగించరాదనేసి చెప్పబడి ఉంది. ఆ పలహార నియమం ఏమనగా అటుకులు, లేకపోతే పాలపిండి, పాలు, పండు ఇటువంటివి తీసుకోవాలి. తీసుకొని ఉపవాస దీక్ష చేసి 4 యామాల పూజ వరకు ఉంది. తర్వాత ఆ శివునికి అభిషేకాలు అయిన పిమ్మట మరుసటి రోజు ఉదయం స్వామికి అభిషేకం పూర్తయిన తర్వాత, అలంకారం అయిన తర్వాత చంద్రుడు అంటే చంద్రుడు చుక్కలను చూసిన తర్వాత ఉపవాస దీక్ష విరమించడం మన శివరాత్రి విధానం. నమస్కారం.